నేను హాజరు కావడం జరిగింది. అందులో పురస్కరించుకొని, అలాగే క్రిస్మస్ యొక్క దినాలను పురస్కరించుకొని సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేసుకోవాలన్న ఆశతో, తలంపుతో సంఘానంతా సమకూర్చి అల్పుడనైన నన్ను దేవుని యొక్క వాక్యాన్ని అందించమని చెప్పడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది. అందును బట్టి మా సూర్యప్రకాష్ అన్న గారికి మరొకసారి ప్రత్యేకమైన వందనాలు, మా బాబన్న గారికి, అలాగే పాలన్న గారికి, మా మామగారికి వందనాలు తెలియజేస్తున్నా. కూడి వచ్చిన మీకు అందరికి వందనాలు. హల్లెలూయా. అందుకే ఈరోజు డిసెంబర్ మాసం కాదు కానీ నవంబర్ మాసం నుండే సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్లు మొదలయ్యాయి. అంగరంగ వైభవంగా లక్షలాది వేలాది ప్రజలు వచ్చి ప్రభు యొక్క నామాన్ని హెచ్చిస్తూ ఆయన గొప్పతనాన్ని పాటల్లోనూ, వాక్యంలోనూ, ప్రార్థనలోనూ అనేక సందర్భాల్లో ప్రజలకు వివరిస్తున్నారు, చాటి చెబుతున్నారు. అంత మాత్రమే కాకుండా వారి ప్రేమను కూడా వెల్లడి చేస్తూ క్రీస్తు యొక్క ప్రేమ ప్రజల ఎదుట కనపరచబడడం మనం చూస్తాం. అందులో ప్రాముఖ్యంగా ఈరోజు టంగుటూరు గ్రామంలో మన మందిరంలో జరుగుతున్న ఈ సెమీ క్రిస్మస్ లోనికి వచ్చిన మీరందరూ ప్రభు అయిన యేసు నామములో ధన్యులని నేను తెలియజేస్తున్నాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. మానవుని జీవితం దేవుని సన్నిధిలో ఉండడమే గొప్ప ధన్యం. ఈ ధన్యకరమైన జీవితం మరింత ధన్యకరం కావాలి అంటే క్రీస్తు యొక్క జనన విధానం ఎలాగో అది మనం తెలుసుకోగలిగితే, దాని పరమార్థం అర్థం చేసుకోగలిగితే నిజంగా మన జీవితాల్లో చనిపోయిన నిత్య జీవం మనకు లభిస్తుందని ఎరిగి జీవించిన వారమై నిరీక్షణతో ఈ లోకంలో మన ప్రయాణాన్ని కొనసాగిస్తాం. ఆమేన్. అలాంటి నిరీక్షణతో కూడినటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథంలో అనేక సంగతులు రాయించి పెట్టారు. యేసయ్య పుట్టుక అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏంటో తెలుసా? మొట్టమొదటిగా ఇంటి పైన ఉన్న, చెప్పండమ్మా, నక్షత్రం, స్టార్. క్రిస్మస్ రోజులు వస్తానే మొట్టమొదటిగా పెట్టేది ఏదైనా ఉందంటే పైన స్టార్ పెడతారు. ఆ తర్వాత ఇంట్లో బారు పెడతారు కొందరు. పైన స్టారు, ఇంట్లో బారు. ఈ విధంగా కొంతమంది జీవితాలు కాలాన్ని వెళ్ళబుచ్చేవారు కొందరు ఉంటే, స్టార్ వల్లే జీవిస్తూ ప్రజలందరికీ వెలుగునిచ్చే ఒక ఆత్మీయ జీవితాన్ని పఠిస్తూ నేర్చుకొని అనేక మందికి దీవెనకరంగా, ప్రజలకు ఆశీర్వాదకరంగా జీవించే దేవుని బిడ్డలు చాలా మందే ఉన్నారు. ఆమేన్. అందుకే కాబోలు మనందరూ కూడా ఇంకా రాకముందే ప్రభువును ఆరాధించగలుగుతున్నాం. దేవుని బిడ్డలు నిజంగా అబ్రహాము ఒకసారి ఏం చేస్తాడంటే సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేస్తాడని దేవుడు ఆజ్ఞాపిస్తే అబ్రహాము గోజాడుకుంటాడు. అయ్యా, 50 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడతావా అంటే, 50 మంది నీతిమంతులు ఉంటే ఖచ్చితంగా కాపాడుతానంటాడు. తరువాత మరలా అనుమానం వచ్చి, ఒకవేళ 30 మంది ఉంటే కాపాడతావయ్యా అని అంటే, సరిపో అంటాడు దేవుడు. మరలా 20 మంది ఉంటే అని అడుగుతాడు, అయినా సరిపో కాపాడుతానంటాడు. చివరికి 10 మంది ఉన్నా ఆ పట్టణాన్ని కాపాడతావా అంటే, ప్రభు ఎంత ప్రేమమయుడు తెలుసా, అయినా కాపాడుతానన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఆనాడు అబ్రహాముకు చేసిన వాగ్దానం, ప్రమాణం ఈనాడు కూడా క్రైస్తవమైన మన జీవితాల్లో ఎక్కడో ఒకరు నిజంగా ఆత్మీయంగా నిరీక్షణతో పరిశుద్ధతతో జీవిస్తున్నారు గనుకనే మన దేశాన్ని కాపాడుతున్నాడు మన ప్రభు. ఆమేన్. అందుకే బ్రతికి బట్ట కడుతున్నాం, అందుకే దేవుని సన్నిధిని చవి చూస్తున్నాం. పలుసార్లు దేవుని యొక్క సన్నిధిలో కనబడుతూ దేవుని యొక్క మాటలు వినడానికి ఆసక్తిగా వస్తున్నాము. కారణం ఏంటంటే ఎంతో మంది పరిశుద్ధుల ఆ ప్రేమ దేవుని యొక్క కోపానికి అడ్డుగా నిలిచింది. లేకపోతే ఎప్పుడో మనందరూ పతనము కావాల్సింది. ఎందుకంటే పాపము నోవహు దినాల్లో కంటే ఈ రోజుల్లో ఎక్కువైపోయింది. తెలుసా మీకు అందరికీ? అలాంటి దుర్దినాల్లో ఉన్న మనందరి బ్రతుకులను మార్చడానికి యేసయ్య లోక రక్షకునిగా జన్మించాడన్న వాస్తవాన్ని గుర్తు చేసే రోజుల్లో ఉన్నాం. ఈ దినము కూడా ఆ వార్తను మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా విందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం. జాగ్రత్తగా చదవండి. 1వ అధ్యాయం అందరు తీసుకున్నారా? 6వ వచనం చదవండి ఒక మాట. అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రభునందు ప్రేమ బిడ్డలారా, యేసయ్య రాక ఈ లోకానికి ఎందుకు వచ్చిందో సాధ్యమైనంత వరకు మనందరికీ తెలుసు. కానీ పరిశుద్ధ లేఖనాల్లో మరికొన్ని మాటల ద్వారా మనం దేవునికి సమీపంగా మారాలనేదే ఈ సెమీ క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం. దేవుని యొక్క వాక్యంలో ఆది ఆదాములను మనం ఆలోచిస్తే, ఆది ఆదాములు అవ్వలు ఇద్దరు కూడా ఏదేను తోటలో ఉండగా పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో ఆనందిస్తూ సహవాసము కలిగి జీవిస్తూ ఎల్లప్పుడూ కూడా ప్రభుతో మాట్లాడుతూ ఆనందిస్తూ జీవితాన్ని వెళ్ళబుచ్చే రోజులని కూర్చుంటే మంచిదే కనుక దేవుని యొక్క ప్రేమ ఆదాము అవ్వల మీద చాలా ఉన్నతంగా ఉండేది. అందుకే ప్రతిరోజు కూడా ఒక చల్లని పూట వారిద్దరితో కలిసి మాట్లాడడం ప్రారంభించేవాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, మన పిల్లలు మనలాగా ఉంటే ఎంత అందంగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో అని. దేవుడు కూడా అల్లారు ముద్దుగా తన రూపు పోలికలిచ్చి మట్టి చేత మనిషిని చేసి ఆనందిస్తున్న వేళలో అపవాది చొరబడి దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించేటట్లు చేయగా తరువాత పాపములో పడిపోయారని మనందరికీ తెలిసిన సంగతే. ఆమె వాస్తవాన్ని గ్రహించండి ప్రేమ దోపిట్లారా. పాపములో పడిపోయిన ఆదాము అవ్వల ద్వారా వచ్చిన పాపము ఆ ఇద్దరే కాకుండా ప్రపంచంలో ఇంతవరకు ఈ భూగోళం అంతమయ్యే వరకు కూడా మరణం మనిషిని ఏం చేస్తుందో తెలుసా? ఏలుతూ వస్తుంది. అవునా కాదా? పాపము ద్వారా ఏమొచ్చింది? మరణం వచ్చింది. మరణం ద్వారా నరకం వచ్చింది. ఈ నరక శిక్ష మనిషి అనుభవిస్తూ ఉండగా ఆది ఆదాముల ద్వారా సంభవించిన ఆ పాప నియమమును కొట్టివేయడానికై దేవుడు ఈ లోకానికి వచ్చాడని మనందరికీ తెలుసు. అయితే నా ప్రభునందు ప్రియదం పెట్టారా, ఆదాము అవ్వలు చేసినటువంటి ఆజ్ఞ అతిక్రమము ద్వారా వచ్చిన పాపము పతనవస్థలోనికి తీసుకెళ్ళింది. ఎలాగో తెలుసా? ఆదాముతో ఒక శాపాన్ని పెట్టాడు దేవుడు. ఏమన్నా తెలుసా? నువ్వు చెమటోర్చి సేద్యం చేసి ఆహారము తెచ్చుకుందువు అని. తర్వాత స్త్రీకి అవ్వకు ఒక శాపం పెట్టాడు, విపరీతమైన నొప్పులతో నువ్వు పిల్లలు కంటావని. సర్పముతో కూడా ఒక శాపం పెట్టాడు. ఏమన్నా తెలుసా? అంతవరకు ఆ సర్పానికి కొన్ని కాళ్ళు చేతులు ఉండేవంట. కొందరు చెప్తే విన్నాను. చరిత్రగా చైనాలో మాట వినపడుతుందంట బృందోపిట్ల. కానీ దేవుడు అన్నాడు సర్పంతో, నువ్వు ఇప్పటి నుండి ఏం చేస్తావు తెలుసా? మన్ను తిందువుగా కానీ శపించి పంపించేశాడు. అలాగే పాపము ద్వారా నేల కూడా శపించబడింది బృందోపిట్ల. అలాగే సాతానుతో ఒక మాట అంటాడు సర్పముతో, నీకు స్త్రీ సంతానానికి వైరము కలుగుతుంది అని చెప్పాడు. ఆమె గమనించండి బృందోపిట్లరా, ఆదిలోనే దేవుని యొక్క జనన విధానానికి నాంది వేశాడు యేసయ్య. దేవాది దేవుడైన ప్రభువు ఈ భూలోకంలోనికి పాపం ఎప్పుడైతే సంభవించిందో వెనువెంటనే సర్పము ద్వారా మాట్లాడుతున్న మాట ఏందో తెలుసా? స్త్రీ సంతానానికి నీ సంతానానికి వైరము కలుగుతుందని చెప్పాడు. అందులో ఉన్న మర్మం ఏందో తెలుసా? మనందరం ఎవరి సంతానం అని ఎవరైనా అడిగితే ఎవరి కొడుకురా ఎవరి బిడ్డవురా అంటారు. అంటే ఏమంటాం మనం? తల్లి పేరు చెప్తారా తండ్రి పేరు చెప్తారా? ఈ మధ్య ఆధార్ కార్డు కోసం పోతే ఆధార్ కార్డులో పేర్లు రాస్తున్నారంట. భార్య వెళ్ళిందట పిల్లవాడిని తీసుకొని. వెళ్తే ఆ పేర్లు నమోదు చేసుకునే క్రమంలో భర్త పేరు అడిగారు. మీ భర్త పేరు ఏందమ్మంటే, భర్త లేడు ఎవరు లేడు పో, నేను నా బిడ్డ అని చెప్పిందట. అమ్మా అలా కాదు తల్లి, నీ భర్త ఉన్నాడా చనిపోయాడా? ఉన్నాడులే తాగుడు పోతాడు, ఉన్నాడులే తిట్టుపోతాడు అని తిట్టడం ప్రారంభం చేసిందంట. అమ్మా ఎలాంటి వాడైనా నీకు భర్త, నీ పిల్లవారికి తండ్రి, అతని వారసత్వం కిందనే నీ పిల్లవారికి లోకములో పిలుపునందుకుంటారు అని అక్కడ మాట్లాడడం జరిగింది. ప్రేమ, ఒక వ్యక్తి ఈ లోకంలో జన్మించాలంటే ఒక పురుషుడు ఉండాలి. స్త్రీకి పురుషునికి పుట్టిన పిల్లలను పురుష సంతానం అంటారు. ఆమె నిజంగా ఈ లోకంలో మనమందరం కూడా ఎవరి సంతానం చెప్పండి అమ్మా? పురుష సంతానం. పురుషుని ద్వారానే ఈ లోకంలోనికి వచ్చాం. అలాంటిది ఆది కాండములోనే అనాదిలోనే ఆదాము అవ్వల దగ్గర ప్రభు అయిన దేవుడు సర్పంతో ఒక మాట అన్నాడు, నీకు
స్త్రీ సంతానానికి వైరం కలుగుతుందని. ఎందుకు ఆ మాట చెప్పాడు తెలుసా? అప్పటికే ఒక ప్రణాళిక వేశాడు, రక్షణను సిద్ధం చేసిన మాట అక్కడ పలికాడు. అందుకే కాబోలు పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన హల్లెలూయా, ఎంతమంది ప్రవక్తలు ప్రవచనాలు పలికారో తెలుసా? యేసయ్య కన్యక గర్భాన జన్మిస్తాడని, పాపములను పరిహరిస్తాడని, శాపమును కొట్టివేస్తాడని, మరణమును తుంచివేస్తాడని, ఈయన నానా విధాలుగా ప్రవచనాలు పలికారు ప్రవక్తలందరూ. ఆ ప్రవచనాల నెరవేర్పు జరగడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది ప్రియతో బిడ్డలారా. కాలక్రమేణా దేవుని యొక్క నీతి నియమాలలో పరిశుద్ధులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు నడిపించే క్రమంలో దేవుని యొక్క నీతి మార్గంలో నడవాలని దేవుడు ఎంతగానో ఆశించి ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించి దేవుని మాటల ప్రకారం జీవించమని నేర్పించి ఒక నాయకులను ఏర్పరిచి ముందుండి నాయకుడు నడిపిస్తుంటే జన సమూహాలు వెంట వెళ్ళేవారు కూడా చాలా మంది నాయకుల వెంట వెళ్లకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ లోకంలో పతనవస్థ వారి స్వకీయ దురాశలకు లోబడి పాపము పరిపక్వమై మరణమును కన్నట్లుగా వారి ఇష్టానికి లోబడి నాయకత్వాన్ని విసర్జించి లోకంలో వారికి నచ్చినట్లుగా బ్రతుకుతూ ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఆకుల వలె రాలేరు. ప్రేమతో బిడ్డలారా, కారణం ఏందో తెలుసా? పాపమునకు బానిసలైపోయారు. నాయకునికి విలువివ్వలేదు. దేవుని నీతి నియమాలు ఎరిగి కూడా అందులో ఉన్న ధర్మశాస్త్రాన్ని పాటించవలసిన వారు, నాయకత్వం మీద నడవలసిన వారు దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే కాకుండా నాయకత్వం కింద ఉండకుండా వారే నాయకులుగా మారడం ప్రారంభం చేశారు. ఆ దినాలలో పెద్ద దుర్గతి సంభవించి దేవునికి విరుద్ధంగా ఎవరైతే పాపం చేస్తారో ఆకుల వలె రాలిపోయారు. అదే దినాలు ఈ రోజుల్లో ఉంటే ఒక్క ముక్క కూడా మనం మిగిలేవారు కాదు. ఎంత దుర్మార్గమో తెలుసా? దేవుడు అనాదిలో ఒక నాయకుడిని ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించి క్రమమైన పద్ధతిలో నీతి మార్గంలో జీవిస్తూ దేవుని విలువను కలుగొని ఆయన బిడ్డలుగా జీవించాలని నేర్పించిన పాఠాలు మరిచిపోయి వారి పాఠాలను పైకెత్తుకొని ఇష్టం వచ్చినట్లు జీవించి పతనవస్థలోనికి వెళ్ళినట్లుగా చరిత్రలో రాయబడ్డాయి. అయితే నా ప్రభునందు ప్రియతో బిడ్డలారా, ఈ చరిత్ర ఇలా జరుగుతూ ఉండగా పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి జన్మిస్తాడని పదే 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 పాపము నుండి విడిపించడానికి రక్షకుడు ఈ లోకానికి వస్తాడని ప్రవచనాలు పలికిన ప్రవచనాలన్నీ కూడా ఎప్పుడు నెరవేరాయి తెలుసా? చెప్పండి, ఎప్పుడు నెరవేరాయి? ఒక పాట ఉంది, ప్రవచనాలు నెరవేరాయి, శ్రమ దినాలు ఇక పోయాయి, విడుదల కలిగించే రక్షణ చూపించే యేసయ్య పుట్టాడని. ఈ పాట రాదా మీకు? రాదా? క్రిస్మస్ రోజుల్లో ఈ పాట పాడని వాళ్ళు లేరు. ఆమె నా మదిలో, నా హృదిలో, నా ఉదరములో, ఇదన్నా వస్తుందే? ఇది రాదు. ఏదొస్తుంది? ఇది వస్తుందే? మంచిది ప్రేందో బిడ్డలారా. పరిశుద్ధుడైన యేసయ్య జన్మదిన వేడుకల్లో క్రీస్తు యొక్క రాకను గురించి అనేక పాటలు పరిశుద్ధులు రాశారు, పాడారు. ఆ పాటలు పాడుతూ ఉండాలి మనమంతా కూడా. ఈ విధంగా మానవుని జీవితంలో దేవునికి దూరమై పతనమైపోయిన వారిని మరలా పాపం నుండి విడిపించడానికి, పరిపూర్ణులుగా మార్చడానికి, పరలోకం చేర్చడానికి, ఆది ఆదాములు కోల్పోయిన ఆ సహవాసాన్ని సంధి చేయడానికి ప్రభు అయిన యేసు ఈ లోకానికి జన్మించబోతున్నాడని పాత నిబంధన గ్రంథంలో అనేక ప్రవచనాలు రాయబడ్డాయి. అయితే మనం చదివినటువంటి వాక్యంలో యోహాను సువార్త 1వ అధ్యాయం 8వ వచనం చదివాను, 6వ వచనం చదివాను కదా. చదవండి అన్నమాట. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. హల్లెలూయా. ప్రవచనాలన్నీ నెరవేర్చాయి.
యేసయ్య రాకను గురించి ఇంకొక సాక్ష్యాన్ని చివరిగా ప్రజలకు అందించడానికి పరిశుద్ధుడైన యోహాను దేవుని దగ్గర నుండి వచ్చాడని రాయబడింది. ఆమేన్. యోహాను ఏది చెబితే అది నెరవేరుతుంది. ప్రియదో బిడ్డలారా, ఆ రోజుల్లో యోహాను అరణ్యములో ఒక కేక వేస్తున్నాడు, రక్షణను పొందండి, మారు మనసు పొందండి, యేసు అనే రక్షకుడు ఈ లోకానికి వస్తాడయ్యా, ఆయనందు విశ్వాసం ఉంచగలిగితే, నమ్మి బాప్తిసం పొందగలిగితే నరకము తప్పించుకుంటారు, పాపం నుండి విడిపించబడతారు, నరకము నుండి విడిపించబడి పరలోక రాజ్యం చేరతారు, కోల్పోయిన సహవాసం దేవునితో పొందుతారని అరణ్యములో కేక వేసే ఒక శబ్దమే యోహాను భక్తుడు. ఈ భక్తుడు యేసయ్య కంటే ముందుగానే లోకానికి వచ్చాడు. ఎవరి గురించి సాక్ష్యం ఇవ్వడానికి? చెప్పండి అమ్మా, ఎవరి గురించి? సజీవుడైన యేసయ్య గురించి. హల్లెలూయా. రక్షకుడైన యేసయ్య గురించి, సమాధానకర్త అయిన యేసయ్యను గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఎక్కడి నుండి వచ్చాడు ఆయన? పరలోకం నుండి వచ్చాడు. పరలోకం నుండి వచ్చాడు. వచ్చిన యోహాను ఊరకలేడే, యేసయ్య వార్తను పలుసార్లు ప్రకటిస్తూ యేసయ్య రానే వచ్చాడు. చప్పట్లు కొడతారు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య రానే వచ్చాడు. ప్రియదో బిడ్డ, 8వ వచనం చదవండి. అతడు ఆ వెలుగే ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. ఆ నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగను గాని లోకమాయనను తెలుసుకొనలేదు. హల్లెలూయా. ఎందుకు తెలుసుకోలేదో చదవండి ఆ మాట. 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. అమ్మా, ఆమె స్వకీయుల దగ్గరికి వచ్చిన కూడా ఆయన అంగీకరించలేదని వ్రాయబడింది. కారణం ఎందుకు తెలుసా? రక్షకుని యొక్క జనన విధానం ఎవరికి అర్థం కాలేదు. వాళ్ళంతా కూడా అరణ్యములో కాపు కాస్తూ రాత్రిపూట చలిమంట వేసుకొని వేచి ఉండగా పరిశుద్ధుడైన గాబ్రియేలు దూత వచ్చి ఒక మాట అన్నాడు, ఈ లోకానికి రక్షకుడు జన్మించాడు. ఆమేన్. ఈ లోకానికి రక్షకుడు జన్మించాడు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ పాటలు పాడారు. ప్రియదో బిడ్డలారా, ఎవరి గురించి? రక్షకుని వార్తను గురించి. మానవుల జీవితంలో రక్షకుని యొక్క జనన విధానాన్ని మొట్టమొదటిగా దేవుని దూతలు గొర్రెల కాపరులు తెలియజేస్తే, గొర్రెల కాపరులు ఏం చేశారో తెలుసా? ఆయన ఎక్కడ పుట్టాడో ఎరగాలని, చూడాలని ఆశపడ్డారు. ఆశపడి పరుగులెత్తారు. ప్రియదో బిడ్డలారా, కొన్ని నెలలు పట్టిందంట యేసయ్య దగ్గరికి రావడానికి. యేసు దగ్గరికి వచ్చి సాంబ్రాణి, బోలము, బంగారము అన్ని కూడా అర్పించి సాష్టాంగ నమస్కారం చేసినట్లుగా వ్రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. కారణం ఎందుకు తెలుసా? యేసయ్య ఎంత గొప్పవాడో గొర్రెల కాపరుకు తెలిసేంతగా దేవుని దూత మాట్లాడింది. ఆమె నశించిపోతున్న మానవాళిని దేవుని వైపు త్రిప్పడానికి అరణ్యములో కేక వేసే ఒక శబ్దముగా యోహాను భక్తుడి లోకానికి వచ్చి ఆయన రాకను గురించి సాక్ష్యమిస్తూ ఉండగా ఎంతో మంది నమ్మి బాప్తిసం పొంది రక్షించబడడానికి ఇష్టపడ్డారు. దేవుని దూతలు కూడా గొర్రెల కాపరులకు తెలియజేసి రక్షకుని దగ్గరికి వెళ్ళేటట్లు చేశారు. రక్షకుడు గొర్రెల కాపరులకు ఒక చుక్క, వేకువ చుక్క దారి చూపించి యేసు దగ్గరికి తీసుకుని వచ్చి నిలిచి వారిని అక్కడ నిలబెట్టి వెళ్ళిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు